ప్రియులైన దేవుని పిల్లలకు మీ అందరికీ కూడా క్రీస్తు యేసు నామములో శుభములు తెలియజేస్తున్నానండి. ఈ వీడియో చేయటానికి ముఖ్య ఉద్దేశం మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు ప్రపంచం అంతా కూడా మరి భూమి మీద ఎలాగైనా బ్రతకాలి, సుఖ సంతోషాలు అనుభవించాలి అంటే ధనం కావాలి అని ఆలోచిస్తున్నారు. అలా ధనం కోసం పరుగులెడుతూ దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని, దేవుడిచ్చిన కాలాన్ని వృధాగా గడుపుతూ ఏదో సాధించాలని, సంపాదించాలని పరుగులు తీస్తున్నారు. దానివలన ఏం కోల్పోతుందో ఈ సమాజం అన్నది మనుషులకు అర్థం కావటం లేదు. కనుక మరి దయచేసి మీరు దేవుడు చెప్పిన మాటలను ఒకసారి ఆలోచన చేయగలిగితే, దేవుడు జీవగ్రంథమైన ఈ బైబిల్ ద్వారా ఎన్నో విషయాలను దేవుడు మనకు తెలియచేశాడు. వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే నిజంగా దేవుడు మన కోసం ఎంత ఆలోచించాడో ఆయన మాటల ద్వారా మనకు తెలుస్తుంది. కనుక మనం మనుషుల మాటలు, మనుషుల ఆలోచనలు బట్టి మనం నడవకుండా దేవుని ఆలోచన బట్టి, దేవుని మాటలను బట్టి మనం నడవగలిగితే మన జీవితాలు క్షేమముగా ఉంటాయి అన్నది దేవుడు చెబుతున్న మాట. కనుక ఈరోజు ప్రపంచం అంతా పరుగులెడుతుంది ధనం సంపాదించాలని. కానీ ఆ ధనం ఎంత ప్రమాదకరమైనది అన్నది మనం ఆలోచన చేస్తే దేవుడు చెబుతున్న మాట ఒకసారి మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదివితే అంటున్నాడు, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము అన్నాడు. అంటే జ్ఞానం మనిషికి కావాలి, అలాగే ధనం కూడా మనిషికి కావాలి. అయితే ధనం వలన లాభం ఏంటి, జ్ఞానం వలన లాభం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ధనం ఈ లోకంలో మనకి బ్రతకటానికి, లేదా మన సుఖంగా జీవించడానికి, లేకపోతే మన కోరికలు తీర్చుకోవటానికి ధనం ఉపయోగపడుతుందేమో. కానీ వీటన్నిటికంటే గొప్పది జ్ఞానం. ఈ జ్ఞానం నీ ప్రాణాన్ని రక్షిస్తుంది అన్నాడు. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే, కరోనా వచ్చినప్పుడు నిజంగా కోటాను కోట్ల డబ్బులు ఉన్నా కూడా మరి ఆ మహమ్మారి నుంచి మనుషులు తప్పించుకోలేకపోయారు. ఎంతోమంది దగ్గర లక్షల కోట్లు ఉన్నప్పటికీ మరి తమ జీవితాలను కాపాడుకోలేకపోయారు. కనుక జ్ఞానం వలన ఉపయోగం ఉంది, అలానే ధనం వలన ఉపయోగం లేదని నేను చెప్పటం లేదు. కానీ అది అంత ప్రాముఖ్యమైనది కాదు అన్నది దేవుని యొక్క ఉద్దేశంగా మీకు తెలియచేస్తున్నాను. అందుకే అన్నాడు, ధనము ఆశ్రయాస్పదము, అలాగే జ్ఞానము కూడా ఆశ్రయాస్పదమే. కానీ రెండిటిలో ఏది ముఖ్యము అన్నప్పుడు అది జ్ఞానమే ముఖ్యము. ఆ జ్ఞానమే నీ ప్రాణాలను రక్షిస్తుంది అన్నది దేవుడు చెబుతున్న మాట. కానీ ఈరోజు ప్రపంచానికి మాటలు చెబితే ఇదొక మత గ్రంథం అని, ఇదొక ఒక వర్గానికి సంబంధించిందని అనుకుంటున్నారు. కానీ దేవుడు చాలా గొప్పవాడు కనుక ఆయన రాయించిన మాటలు మనిషి కనుక ఆలోచించగలిగితే వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అందుకే అన్నాడు. ఇంకా మరికొన్ని మాటలు మనం చూస్తే ఈ ధనాన్ని గురించి మనం ఆలోచన చేస్తే నిజంగా దానివల్ల ఎంత ప్రమాదం ఉంది అన్నది కూడా ఒకసారి ఆలోచన చేస్తే తిమోతికి రాసిన పత్రికలో మాట్లాడతాడు. అది కూడా ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలను ఒకసారి మనం ఆలోచన చేస్తే, 6వ అధ్యాయం 9-10 వచనాలను ఒకసారి మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడు చూడండి. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన దురాశలలో పడుదురు అన్నాడు. అంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని దేవుడు చెప్తున్నాడు. ఏమండి, మనం ఆయన పిల్లలం కదా, మనం బాగుంటే ఆయనకే కదా సంతోషం, మనం బాగుంటే ఆయనకే ఆనందం. కానీ దేవుడే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోనికి వెళ్ళిపోతారు. అంటే దాని వలన చాలా సమస్యలు వస్తాయి, చాలా శ్రమలు అనుభవించాల్సి వస్తుంది అన్నది దేవుడు చెబుతున్న మాట. ధనం వలన చాలా ప్రమాదంలోనికి వెళతాం, శోధనలు వస్తాయి అన్నాడు. ఇంకేమంటున్నాడు, ఉరిలోను,
అంటే ఒక్కొక్కసారి తన జీవితాన్నే తను కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది, తను తానే ఉరేసుకునే పరిస్థితులు వస్తాయి. ఈరోజు చాలామంది చూడండి, ఏమండి, ధనాన్ని నమ్ముకొని ఎంతమంది చనిపోలేదు, ధనాన్ని నమ్ముకొని ఎంతమంది పాడైపోలేదు, మీరు ఆలోచించండి. అంటే నేను ధనాన్ని వద్దనటం లేదు, అయితే అది ఎంతవరకు అన్నది దాని మీద మీరు మనసు పెట్టొద్దు. అదే మ్యాండేటరీ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, అది మన జీవితంలో కొంచెం భాగం అంతే, కానీ జీవితం అంతా ధనమే కాదు. కనుక మీరు ఆలోచించండి. ఏమంటున్నాడు? ధనవంతులగుటకు అపేక్షించువాడు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన దురాశలలో పడును. హానికరమైన దురాశలలో పడును అన్నాడు. ఏమండి, ఎప్పటికీ చాలామంది దాన్ని ఫాలో అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, దాన్ని ఫాలో అయిపోయి హత్యలు చేసిన వాళ్ళు, ఏమండి దాన్ని ఫాలో అయిపోయి తమ జీవితాలను సర్వనాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసినదే. మనం అందరిని చూస్తూ ఉంటాం, అందరి అనుభవాలను తెలుసుకుంటూ ఉంటాం, కానీ దాని మీద మాత్రం మనసు తప్పించుకోం. మన మనసు అంతా దాని మీద ఉంటుంది. తద్వారా ఏం జరుగుతుంది అన్నప్పుడు, తద్వారా మనం ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నాం. మనకు తెలియకుండానే మన అడుగులు దాని వైపు వెళ్ళడం వలన మనం చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నాం. అదే దేవుడు చెబుతున్న మాట. ఇంకా 10వ వచనం కూడా ఆలోచన చేస్తే ఏమంటున్నాడు చూడండి. 9వ వచనం మళ్ళీ చదువుదాం, 9-10 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఏమండి, నిజంగా దేవుడికి ఈ మాట చెప్పాల్సిన అవసరం ఏముందో చెప్పండి. దేవుడు సమస్తాన్ని పరిశీలించి మేలైన దాన్ని స్వీకరించండి అన్నాడు. కనుక మనం ఏది ముఖ్యమో ఏది అవసరమో మనకంటే దేవుడికి ఎక్కువ తెలుసు మన గురించి. కనుక దేవుడు చెప్పిన దాన్ని కనుక మనం ఆలోచించి నడవగలిగితే మన జీవితాలు 100% బాగుంటాయండి. అలా కాదు అని ఏమండి మనం గనక మన కష్టం అంతా కూడా ధనం కోసమే వెచ్చించగలిగితే, మన కాలాన్ని, మన ఆయుష్ని, మన కష్టాన్ని దాన్ని సంపాదించుకోవటం వెచ్చించగలిగితే మనకు వచ్చే నష్టం అంతా ఇంత కాదు. కనుక మీరు ఆలోచించండి. ధనం అన్నది అవసరమే, కాదంటం లేదు, కానీ అది అంతగా దాని మీద మనసు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఈరోజు ప్రపంచం ఏమనుకుంటుందంటే అదే సర్వస్వం అనుకుంటుంది, అదే జీవితం అనుకుంటుంది. అది నీ ప్రాణాలను కాపాడుతుంది అని నువ్వు అనుకుంటే అది నీ అవివేకం. అంతకు మించి ఎవరేం చేయలేరు. అందుకే దేవుడు ముందుగానే జాగ్రత్తలు చెప్తున్నాడు. మనుషుల యొక్క పరిస్థితులు ఎలా ఉండాలో దేవుడు అందుకని జాగ్రత్తలు చెప్తున్నాడు. ఇంకా 10వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడు చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అంటే ఒక మనిషికి కీడు రావటానికి మూలాలలోనికి వెళ్ళి నువ్వు ఆలోచించగలిగితే, మూలంలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే, అంతే కదండి. ఒక హత్య జరిగిందన్నప్పుడు ఆ హత్య చేయటానికి గల కారణాలు ఏంటి, ఎవరు చేశారు అన్నది కనుక్కుంటాం, ఎలా చేశారు, ఏ ఆయుధాలు వాడారు అన్నది కనుక్కుంటాం. అలాగే అసలు ఈ హత్య చేయటానికి గల మూలం ఏంటి, కారణం ఏంటి అన్నది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం కదా. అలాగే ఇక్కడ కూడా దేవుడు చెబుతున్నాడు, సమస్తమైన కీడులకు మూలం అదే. మూలం అయితే అది. అంటే ఈ మూలం అది అన్న తర్వాత ఏమండి, ఆ మూలాన్ని దేవుడు మనకి చెబితే ఆ మూలం గురించి మనం ఆలోచించాలా వద్దా? అది చెప్తున్నాడు అక్కడ. ఎందుకనగా ఆపేక్ష, ధనం మీద ఆపేక్ష కలిగి ఉండటం అంటే ఏమండి, దాన్ని కోరుకోవడం, దానికోసం ప్రయత్నం చేయటం. ఈరోజు మన చదువులు దేనికోసం అండి? మన చదువులు దేనికోసం అంటే కూటి కోసం కోటి విద్యలు అన్నారు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. అంటే ఈరోజు మనం చదువుకున్న ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న మన దాని గురించి ఒకసారి మనం ఆలోచించగలిగితే వాళ్ళు చెబుతున్న మాట కూటి కోసమే కోటి విద్యలు అన్నాడు. ఏమండి, కూటి కోసం కోటి విద్యలు ఏమండి మనం ఆ విద్యలన్నీ సంపాదించుకుంటున్నాం, కానీ అదంతా దేనికి అన్నప్పుడు ఏమండి దానివలన మనకి చాలా ప్రమాదం ఉందండి.
మనుషుల ప్రయాస అంతా వారి నోటికే కదా అంటాడు. ఇదే ప్రసంగి గ్రంథంలో అంటాడు, మనుషుల ప్రయాస అంతా వారి నోటికే కదా అంటాడు. అంటే నువ్వు ఈ లోకంలో నువ్వే పని చేసినా నోటి కోసం, ఏమంటే తిండి కోసం, అంతేనండి. కోట్లు ఉన్నవాడు తినాల్సిందే, ఏమి కూటికి లేనివాడు కూడా దానికోసమే, అడుక్కునేవాడు ఆ కూటి కోసమే, ఏమంటే బిల్గేట్స్ లాంటి వాడైనా సంపాదించేది ఆ కూటి కోసమే. ఏమండి మరి అలాంటి దానికోసం మనిషి ఎంత ప్రయాసపడుతున్నాడో మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలాన్ని తెలుసుకోండి మీరు అంటున్నాడు. కానీ ఎవరు తెలుసుకుంటున్నారు చెప్పండి? సొలొమోను అంతటి వాడే ఏమండి ఒకప్పుడు క్రీస్తుకు పూర్వం జ్ఞానవంతుడిగా అందరి చేత ప్రశంసలు పొందిన సొలొమోను సైతం ఏమన్నాడు తెలుసా? వ్యర్థము 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 సమస్తము వ్యర్థము, సూర్యుని క్రింద నరుడు పడుచుండు పాటంతటి వలన వానికి కలుగుచున్న లాభం ఏంటి అన్నాడండి. అంటే ఆయన కూడా మనకలాగే ప్రయాసపడ్డాడు. అసలు ఏంటి మనిషి యొక్క జీవితం ఏంటి, మనిషి ఏం చేయాలనుకుంటున్నాడు, మనిషి యొక్క ఆలోచన ఏంటి, అతన్ని దేన్ని కోరుకుంటున్నాడు, దేని వలన సుఖపడాలనుకుంటున్నాడు, ఏం చేసి లాభ పొందాలి అనుకుంటున్నాడు అని మనిషి జీవితం మీద ఒక మంచి పరిశోధన చేశాడండి సొలొమోను గారు. ఆయన పరిశోధన చేసిన తర్వాత చెప్పిన మాట ఏంటో తెలుసా? సమస్తము వ్యర్థమే అన్నాడండి. అంటే మనకంటే ముందు తరాల్లోనే మనిషి యొక్క జీవితం మీద ఎనాలిసిస్ చేసి అదంతా కూడా వ్యర్థమే అని ఆలోచించి, నేను ఇప్పటివరకు పడిన కష్టమంతా వ్యర్థమే, ఎవడో కష్టపడని వాడి కోసం నా కష్టాన్నంతా వాడికి ఇవ్వాల్సి వస్తుంది, ఏది నేను చేతపట్టుకొని పోయేది ఏమీ లేదు, నేను ఎంత కష్టపడినా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చేసి ఇదంతా వ్యర్థము 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 సమస్తము వ్యర్థమే అని సొలొమోను గారు మాట్లాడాడంటే నిజంగా ఆయన మాట్లాడిన మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మనుషులకు ఈ మాటలు చాలా అవసరం అండి. ఎందుకంటే మన వాళ్ళు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు అన్న సామెత మనందరికీ తెలుసు. దేవుడు ఎంత గొప్పవాడంటే మన చేతులు కాలకముందే మనల్ని జాగ్రత్త పడమంటున్నాడు. కానీ మనిషి ఎలా అంటున్నాడంటే కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, అసలు నువ్వు కాలేదాకా ఎందుకయ్యా, నేను చెప్తున్నాగా నా మాటలు విను అంటున్నాడండి. కానీ ఆయన మాటలు వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కనుక ప్రియమైన దేవుని వారలారా, సమస్తమైన కీడులకు మూలం ఈరోజు కుటుంబాలు బంధువులు, స్నేహితులు, భార్యాభర్తల తగాదాలు, తల్లిదండ్రులు పిల్లలకు మధ్య తగాదాలు, ఇరుగు పొరుగు వారికి మధ్య గొడవలు, స్నేహితులు బంధువులు వీళ్ళందరి మధ్యలో ఒక్కొక్కళ్ళు విభేదాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? దీనివల్లనే సమస్తమైన కీడులకు మీరు లోతుగా అధ్యయనం చేస్తేనండి ఈ మూలం దొరికేది ఇక్కడేనండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, మీరు ఆలోచించండి, ధనము సమస్తమైన కీడులకు మూలం అని దేవుడు చెప్పేశాడు. కాదు కూడదని దాని వెంట పడతావా? దాని వెంట పడితే ఏం జరిగిద్దో కూడా చెప్పాడు చూడండి. దాని వెంట పడితే ఏం జరిగిద్దో అని కూడా చెప్పాడు చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే 23వ అధ్యాయం 4-5 వచనాలను ఒకసారి 23వ అధ్యాయం 4-5 వచనాలను ఒకసారి మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడు చూడండి. ఐశ్వర్యమును పొంద ప్రయాసపడకుము. ఏ రోజు కష్టం ఆ రోజు చాలండి మనకు. ఈ భూమి మీద సుఖంగా బ్రతకటానికి నీకు ఫస్ట్ ఏం కావాలో తెలుసా? గాలి కావాలి. అది నువ్వు డబ్బులు ఇచ్చినా కొనలేవు, కానీ అది దేవుడు నీకు ఫ్రీగా ఇచ్చాడా లేదా? ఈ లోకంలో నువ్వు సుఖంగా బ్రతకాలంటే నీకు వాటర్ కావాలి, మంచినీళ్ళు కావాలి, అవి నీకు ఫ్రీగా ఇచ్చాడా లేదా దేవుడు? ఈ భూమి మీద నీకు ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వనరులు అవన్నీ కూడా దేవుడే ఇచ్చాడు. కానీ ఆ వనరుల గురించి మనిషి ఆలోచించకుండా వాటన్నిటిని వాడుకుంటూనే మళ్ళీ ఏం చేస్తున్నాడు అన్నప్పుడు ధనాపేక్ష కలిగి ఉన్నాడు. దానివలన వచ్చే ప్రమాదం ఎంత ప్రమాదము అన్నది కూడా మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఈ సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వచనాల్లో ఏం చెప్తున్నాడు చూడండి. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. ఐశ్వర్యాన్ని పొందాలని నువ్వు ప్రయాసపడవద్దు. ఐశ్వర్యం పొందాలని నువ్వు ప్రయాసపడవద్దు, పడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను, నీకు ఒకవేళ అలాంటి ఆలోచన కలిగితే
దానిని విడిచిపెట్టుము. అలాంటి ఆలోచన నువ్వు అసలు పెట్టుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఐశ్వర్యం పొందాలని నువ్వు ఒకవేళ ప్రయాసపడితే, ఒకవేళ ఆలోచన వచ్చినా నువ్వు దాన్ని విడిచిపెట్టేసేయి. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. ఎప్పుడైతే నువ్వు ఈ మైండ్ సెట్ కలిగి ఉంటావో అదేం చేస్తుందో తెలుసా? నీకు దక్కకుండా పోతూ ఉంటుంది, నీకు దొరకకుండా పోతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? దొరకడం లేదు కాబట్టి పట్టుకోవాలని పరిగెత్తుతాం. ఈ పట్టుకునే ఈ ప్రయత్నంలో మనం ఏం చేస్తామంటే మన కాలాన్ని పోగొట్టుకుంటాం, మన ఆయుష్ కాలాన్ని పోగొట్టుకుంటాం. అదే అంటున్నాడు అక్కడ, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును అన్నాడు. దాన్ని పట్టుకోవడానికి నువ్వు పరిగెడుతావు, అది పరిగెత్తుతూ ఉంటుంది. మళ్ళీ నువ్వు దాన్ని వెంటపడతావు. ఏమండి, అది పరిగెడుతూ ఉంటుంది, దాని వెనకాల నువ్వు పరిగెడుతూ ఉంటావే తప్ప చివరికి నీ పరిస్థితి ఎలా మారుతుంది అంటే దేనికి పనికి రాకుండా పోతావు. అంటే నీ వలన నీకు ఉపయోగం ఉండదు, నీ వలన దేవునికి కూడా ఉపయోగం ఉండదు. కనుక దేవుడు చెప్పిన ఈ సూత్రాలు, ఈ వాక్యం చాలా గొప్పది. ఎందుకంటే మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రంగా ఉంటుందో దేవుడు కూడా పరిశోధన చేసి ఏమండి ఈ జీవవాక్యాన్ని దేవుడు మనకిచ్చాడండి. మరి దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మన జీవితాన్ని జాగ్రత్తగా దేవునిలో ఉంచుకుంటే చాలా మంచిదండి. అంతకు మించి మనం కొంచెం కానీ తొందరపడ్డామా మన జీవితం సర్వనాశనం చేసుకున్న వాళ్ళం మనమే అవుతాం. ఎవరో వచ్చి మనల్ని మోసం చేయరండి, మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఒకవేళ ఏమండి ధనాన్ని సంపాదించి సుఖాలు అనుభవిస్తాం అనుకుంటే పొరపాటు. ధనాన్ని సంపాదించడం వల్ల సుఖం వచ్చింది అనుకుంటే పొరపాటు. ఒకవేళ ధనాన్ని సంపాదించిన వాడు సుఖపడిన దాఖలాలు చరిత్రలో మనం ఎక్కడైనా చూసామో చెప్పండి. అయినా ఒకసారి ఆ విషయాన్ని కూడా మనం బైబిల్లో చూద్దామండి. ప్రసంగి గ్రంథాన్ని ఒకసారి మనం చూస్తే 5వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 5వ అధ్యాయం 13వ వచనం నుండి చూడండి ఏమంటున్నాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనెను. ఆస్తిని దాచిపెట్టుకున్నాడు అనుకోండి, వాడు ఆస్తి కోసం ప్రయాసపడతాడా? ఒకవేళ ఆస్తి సంపాదించుకున్నాడు అనుకున్న తర్వాత ఏం జరుగుతుంది? తను ఏదైతే దాచిపెట్టుకున్నాడో దాన్ని దాచిపెట్టుకోవటం వలన తనకు నాశనము తెప్పించుకొనును అన్నాడు. ఎలా నాశనం వస్తుంది? ధనాన్ని దాచిపెట్టుకుంటే ఎలా నాశనం వస్తుంది? ఏమండి, నువ్వు బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి, ఈరోజు బ్యాంకులో దాచిపెట్టిన ధనం అంతా సేఫ్టీయా? మీరు ఆలోచించండి. ఏమండి, ఒక ఓటీపీ ఎవడైనా ఒక ఫోన్ చేసి మీ ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే ఓటీపీ చెప్తే చాలు నీ బ్యాంక్ అంతా ఖాళీ అవుతుంది, నీ లాకర్ అంతా ఖాళీ అవుతుంది. ఎక్కడుందో చెప్పండి. ఒకవేళ నీ దగ్గర ధనం ఉందనుకోండి, నీ చుట్టూ ఉన్నవారే నీకు శత్రువులు అవుతారు. అర్థమవుతుందా? నీ చుట్టూ ఉన్నవారే నీకు శత్రువులు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఏగల్లా ప్రతి మనిషి వస్తాడు. ఏమండి, ఏదో నిన్ను సహాయం అడుగుతాడు, నువ్వు దాన్ని ఇవ్వవు. చూసావా, ఉంచుకొని కూడా ఇవ్వటం లేదు అని నీ మీద కత్తి నూరుతాడు. అవసరం ఇదంతా చెప్పండి? దానివల్ల నువ్వు ఎదుటి మనిషి దగ్గర నువ్వు ఎదుటి మనిషికి నువ్వు శత్రువు అయిపోతున్నావు. ఏమండి, ధనం ఎంత ప్రమాదకరమైనదో చెప్తున్నాడు. అదే దేవుడు చెప్తున్నాడండి. అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని ఏమండి తనకు నాశనము తెప్పించుకొనును. తను తానే కష్టపడ్డాడు, దానికోసమే దేనికోసం అయితే కష్టపడ్డాడో అదే అతన్ని నాశనం చేస్తుంది అన్నాడు. అంటే మనం చంపుకోవడానికి మనమే కత్తి కొనుక్కున్నట్టు అన్నమాట. మన వేలుతోనే మన కంటిని మనం పొడుచుకున్నట్టు అన్నమాట.
అదే చెబుతున్నాడండి. ఏమంటే నిజంగా ఎవరు చెప్తారు చెప్పండి? ఏ కాలేజీలోనే చెప్తారా? ఏ యూనివర్సిటీలోనే చెప్తారా? ఏమండి అందరూ గొప్పవాళ్ళు అవ్వాలి, అందరూ ఏమండి ధనాన్ని బాగా సంపాదించాలి, అందరిలో పేరు ప్రఖ్యాతులు కావాలని ప్రతి మనిషి అనుకుంటున్నాడు. అందుకే మనిషిని చదువుకుంటున్నాడు, అందుకే జ్ఞానాన్ని పెంచుకుంటున్నాడు. అది లోక జ్ఞానం, అది లోక జ్ఞానం అది. కానీ మనం ఇక్కడ ఆలోచన చేస్తే నువ్వు ఎంత కష్టపడి సంపాదించిన దానివల్ల నీకు వచ్చిన లాభం ఏంటి అన్నది మనం ఇక్కడ ఆలోచన చేస్తే నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఏమండి, దాచిపెట్టుకొని తనకు నాశనం తెప్పించుకొనును, అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. ఆస్తి ఏమవుతుందంట? దురదృష్టం వలన నశించిపోతుంది, నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. అతడు కుమార్తెలు కలిగిన వాడైనను ఏమీ లేకుండా పోతాడు, అతని చేతులు ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. ఎలా అయితే వచ్చాడో అలానే పోతాడంటండి. మరి ఇదంతా సంపాదించాడు ఏం చేస్తాడు? ఏమండి, ఎవడికొకడికి ఇవ్వటమే, లేకపోతే అనాథాశ్రయాలకు ఇవ్వటమో, లేకపోతే పిల్లలకి ఇవ్వటమో. ఏమండి, ఇదంతా కూడా చూడండి, మనం చేసిన పని వలన మనకి ఏమాత్రం లాభం లేదు అన్నట్లుగా మనకు కనపడుతుంది. చూడండి, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? దేవుడు అడుగుతున్నాడండి. ఏంటి లాభం? ఏంటి నీకు? నువ్వు ఇంత కష్టపడి ప్రయాసపడి సంపాదించావు కదా, నీకేంటి లాభం? ఏముంది చెప్పండి? ఏమీ లేదండి. ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? అదియు మనస్సునకు ఆయాసకరమైనదే. నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావు, నీ శరీరాన్ని ఎంత కష్టపెట్టావు, దానికోసం ఎంతగా నువ్వు ఆలోచించి ఉంటావు, ఎంత ప్రయాసపడి ఉంటావు రూపాయి సంపాదించడానికి. కానీ నీకేంటయ్యా లాభం అని దేవుడు అడుగుతున్నాడండి. నీ దగ్గర సమాధానం ఉందా చెప్పండి? లేదండి. కానీ దేవుడు చెబితే ఎలా ఉంటుందంటే, మత గ్రంథం కదండి, వాళ్ళ దేవుడు చెప్పాడంట, ఏమండి ఏదేదో మాట్లాడుతూ ఉంటారండి. కానీ ఈ మాటలు కనుక నువ్వు హృదయంలో ఉంచుకోగలిగితే నీ జీవితం చాలా బాగుంటుందని దేవుడు చెబుతాను. నా మాటలు కాదండి, ఇవి దేవుడి మాటలు. అందుకే అంటున్నాడు, అదియు మనసునకు ఆయాసకరమైనదే, తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును. డబ్బు వెంబడిపోయావు కదా, నువ్వు ధనం కోసం వెళ్ళావు కదా, ఈ ధనం కోసం వెళ్ళే ఈ ప్రయాసలను అందరినీ పోగొట్టుకున్నావు. నీకంటూ నిన్ను అభిమానించే వాళ్ళందరినీ పోగొట్టుకున్నావు. నీకంటూ ఏమి ఈ లోకంలో ఏది లేదంటండి. చీకటిలో నువ్వు భోజనము చేయును, అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. ఛీ, ఏంటి నా బ్రతుకు అనుకుంటాడంటండి చివరికి. ఏంటి నా బ్రతుకు ఎలా అయిపోయింది, ఎందుకు ఎంత కష్టపడి సంపాదించాను, నాకు అసలు కనీసం సుఖం లేదేంటి అని బాధపడతాడంటండి. వ్యాకులం, బాధలోకి వెళ్ళిపోతాడంట. నిజంగా అతను చూసినప్పుడు అతనికి అసహ్యం వేస్తుందంటండి. ఏమండి, నువ్వు చేసిన పని నీకు ఎంత అసహ్యంగా ఉంటే నువ్వు చేసిన పని దేవునికి ఇంకెంత అసహ్యంగా ఉంటుందో మీరు ఆలోచించండి. మనం చేసిన పని మనకే అసహ్యం వేస్తుంటే మరి దేవునికి ఎలా ఉంటుంది చెప్పండి? అందుకేనా దేవుడు ఏమండి నువ్వు ఏదో ఊర్లో బాగా సంపాదించి ఊర్ల మీద అధికారం చలాయించి ఏమండి సమాజం చేత మెప్పు పొందాలన్నా దేవుడు నిన్ను ఇక్కడికి పంపించింది కాదు కదా. ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి పంపిస్తే ఏమండి ఆయన ఇచ్చినవన్నీ వాడుకుంటున్నావంట, కానీ ఆయన వద్దన్న దానికోసం నువ్వు వేగిరపడుతున్నావంట. తద్వారా నీకేమొచ్చింది అన్నప్పుడు రోగం, బాధ, శ్రమ, కష్టం. ఏమండి నిన్ను చూస్తే నీకే అసహ్యం వేసే పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళిపోయావంటే ఏమండి ఇంతకన్నా దురదృష్టం ఏముంటుంది చెప్పండి? కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని వద్దకు రండి. మనుషులను నమ్మకండి, మనుషులు చేసే పనుల మీద ఏమన్నా ఆశ పెట్టుకోకండి. నువ్వేదో సాధిద్దాం, సంపాదిద్దాం, ఎక్కడేదో కోట్లు సంపాదిద్దాం మీరు అనుకోకండి. కోట్లు తిండి కోసమేనండి, అదంతా తిండి కోసమే. మనుషుల ప్రయాస అంతా నోటి కోసమే కదా అన్నాడు.
ఏమండి నువ్వు అలా ప్రయాసపడి చివరికి నీకు షుగర్లు, బీపీలు, ఏమండి బంధువులందరూ దూరంగా ఉంటారు, ఎవరు నీ దగ్గరికి రారు. వాడి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాడు ఎలా బిహేవ్ చేసాడు అందరూ మర్చిపోరండి, అందరూ గుర్తుపెట్టుకుంటారు. అసలు నీ ధనమే నిన్ను మోసం చేస్తుందని దేవుడు ఒక్క మాటలో చెప్పేశాడు కదా. సమస్త కీడులకు మూలం ధనాపేక్ష అన్నాడు కదా. ఎందుకండి మనకు దాని గురించి? దేవుడు ఏమండి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలిగితే నువ్వు స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలవు, ఎన్ని కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఏమంటే మంచి నీటిని నువ్వు ఏమంటే తాగలుగుతున్నావు. ఇవన్నీ కూడా దేవుడు ఎలిమెంట్స్ అన్నీ కూడా దేవుడు ఉచితంగా మనకి ఇచ్చాడండి. కానీ ఆ ఉచితమైన కృపను మనం పొందుకోలేకపోతున్నాం. మనం అంతా కూడా ఈ లోకాన్ని చూస్తున్నాం, దాని వెంబడి పరుగులు ఎత్తుతున్నాం, దానివల్ల చాలా ప్రమాదంలోనికి వెళుతున్నాం అన్న విషయం మనకు అర్థం కావటం లేదండి. దయచేసి దేవుని మాట వినండి, దేవుని క్షోభ పెట్టకండి, ఆ తర్వాత మీరు క్షోభలోనికి వెళ్ళకండి. ఇదిగో మీరు పడిన ప్రయాస వలన మీకు వచ్చే జీతం ఏంటో చెప్పమంటారా? చివరిగా ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏమంటే బైబిల్లో ఒక మాట చెప్తాను. ఏమంటే ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట రాయించాడు, ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఏమండి ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 58వ వచనంలో చివరి మాట అండి. చివరి మాట ఏమంటున్నాడు చూడండి. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు అన్నాడు. జనములు వృధాగా ప్రయాసపడుతున్నారు, అగ్నిలో పడుటకు ప్రయాసపడుతున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుతున్నారు అన్నాడు చూడండి. ఏమండి ఎంత కష్టపడి ఎంత సంపాదించి ఎంతగా నువ్వు ఏమన్నా ఎంత కష్టపడితే నీకు మిగిలింది ఏంటో తెలుసా? చివరికి అగ్నిలో పడటమేనంటండి. అంటే నిత్యాగ్ని దండన, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది అన్నప్పుడు ఏమండి ఏడ్పును అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడండి. అవసరమా చెప్పండి మనకు? దేవుడిచ్చిన ఈ చిన్న జీవితం, ఒకే ఒక్క ఈ జీవితాన్ని మనం ఎందుకు ఇలా దుర్భరం చేసుకోవాలి? నిజంగా ఆలోచించండి. దేవుడు చెప్పిన మాటలు మీరు విశ్వసించండి, నమ్మండి. నిజంగా దేవుడు చెప్పిన మాటలు నమ్మితేనే నీ బ్రతుకుకు క్షేమం ఉంటుంది, లేదా నీ బ్రతుకు క్షామం ఉంటుంది. ఏమండి కనుక దేవుడు చెప్పిన ఈ మాటలను ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో దానితో ఉండండి, చక్కగా ఉండండి. దాని గురించి మీరు డబ్బు గురించి ధనం గురించి ఎక్కువ ప్రయాసపడకండి, దానివల్ల ప్రమాదమే తప్ప లాభమేమీ లేదు. కానీ జ్ఞానం ఆశ్రయాస్పదము, అది నిన్ను రక్షిస్తుంది. ఆ జ్ఞానం అంటే ఎవరో కాదండి, యేసుక్రీస్తు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎందులో ఉన్నాయంట? క్రీస్తునందు గుప్తములు అయి ఉన్నాయంట. కనుక ఈ జ్ఞాన వాక్కులను ఎవరైతే ఆలోచిస్తారో, ఈ జ్ఞానాన్ని ఎవరైతే నేర్చుకుంటారో వారే రక్షింపబడతారు, వారి నిత్య జీవంలోకి పరలోకానికి వెళ్ళే అవకాశం దేవుడు వాళ్ళకే ఇస్తాడు. కనుక ప్రతి పనిలోనూ మీరు ప్రయాసపడి ఏదేదో చేయకండి. ప్రభు పని అది ఉంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభు పనిలో, ఆ పనిలో మీరు కార్యాభివృద్ధి, ఆ పనిలో మీరు ఉండగలిగితే ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి అంటాడు. కనుక ప్రభు పని చేయండి, దేవుడు మీకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు. కనుక ధనాన్ని నమ్మకండి, అది మనల్ని మోసం చేస్తుంది, అని మనల్ని చంపేస్తుంది, అది క్రూరమైనది. కనుక దాని జోలి మనం వెళ్ళొద్దండి. కనుక ధనం గురించి కాదు, కానీ దేవుడి మాటలు ఎందు లక్ష్యం ఉంచి మీరు జీవితాలను దేవునికి అంకితం చేసుకొని మీరు దేవునిలో గొప్పగా బ్రతకాలని ఈ ఛానల్ చూస్తున్న వారందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను ప్రమోట్ చేయండి. దేవునిలో ఇంకా ఎన్నో విషయాలు మీకు తెలియచేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందరికీ వందనాలు.